హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎక్సెల్ ఓపెన్ చేస్తుంటే ఇగో ఇలా ఎర్రర్ చూపెడుతుంది. సో మీరు ఒకసారి మీరు చూపెడతా చూడండి. ఓపెన్ చేస్తుంటే ఇగో ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ప్రాబ్లం మీకు చూపెడితే దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపెడతాను. సో మీరు ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నా అదే చేస్తే మీకు ఎక్సెల్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. సో మెయిన్గా ఇందులోనే ఉంటుంది, మన ఎక్సెల్లోనే ఈ సెట్టింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి ఇది ఫాలో అయితే దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఓపెన్ ఉన్న ఎక్సెల్ ఓపెన్ చేసి చూడండి, నేను ఏం చేస్తున్నా చూడండి. సో ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట మనం. సో ఇందులో అడ్వాన్స్ ఉంటుంది చూడండి. ఇందులో కిందికి వెళ్తే చూడండి ఒక దగ్గర టిక్ చేసి ఉంటుంది. ఆ టిక్ అనేది మనం తీసేయాలన్నమాట. టిక్ తీసేసి ఓకే కొట్టేసి అప్లై చేసుకోవాలి. సో ఇదే అనమాట, ఇదే దీని మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు మన ఎక్సెల్ క్లోజ్ చేసి మనం ఎక్సెల్ చూడండి, నేను చేసి చూపెడుతున్నా చూడండి. ఈ టిక్ అనేది తీసేయాలి. తీసేస్తే మనం ఏ ఎక్సెల్ ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోతుంది. సో మెయిన్గా టిక్ అనమాట, ఏదైతే అది ఉందో దాన్ని తీసేస్తే మన ఎక్సెల్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇలా మనము ఎక్సెల్ ఎర్రర్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.